రైట్. ఈ పరిస్థితులన్నీ ఇలాగుంటే నిన్న అసెంబ్లీలో లోకేష్ గారు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి విద్యా దీవెన కిట్లకు సంబంధించి, బ్యాగులకు సంబంధించి, బుక్స్కి సంబంధించి అన్నీ తీసుకొచ్చి పెట్టి వాటిని దాని మీద ఫోటోలు, బ్యాగుల మీద జగనన్న విద్యా కానుక నేమ్స్, బెల్ట్ మీద జగనన్న విద్యా కానుక పేరంట, ప్రతి దాని మీద వీళ్ళ బొమ్మలు, డిక్షనరీలతో సహా వీళ్ళ బొమ్మలు వేసుకొని వీళ్ళ పేజీలు వేసుకొని వీటన్నిటినీ తీసేయడానికి ఇవి కొత్తగా ప్రింట్ వేస్తున్న దాంట్లో 30 లక్షల రూపాయలు మిగిల్చారట. 30 లక్షలు సార్. ఇది పొన్నంత ఎలకపట్నం అంటుంది. ఇప్పుడు ఏమవుతుంది దాని మీద? లాస్ట్ టైం మీరు కూడా బ్యాగుల మీద మీ పేర్లు ఏమి ఉంటాయి కదా, వాళ్ళు కూడా స్టిక్కర్లు అంటించిస్తే ఈ పకోడీ ఛానల్ వాళ్ళు అందరూ తీసి మాదే అని కూడా చూపించారు. ఆ పిల్లల బ్యాగులు సంవత్సరంలో సింపి పడేస్తారు. పిల్లలు వాళ్ళకి ఏదో ఒక ఆట వస్తువు బ్యాగులు ఇసురుతారు, ఇచ్చేస్తారు. కొత్త సంవత్సరం కొత్త ప్రింట్లు వేయండి, ఏముంది? ఫాస్టాగ్ వాడండి, ఎవరు కాదన్నాడు. ఏ వంకలేడమో డొంకటికి ఆడడం అంటే అదే. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రధాని మీద ఆయన బొమ్మలు కూడా వేశారు కదా సార్. ఈయన ఒక్కడే కొత్తగా వేశారు. ఆరోగ్యశ్రీ వ్యాన్ ఉంది, 108 అంబులెన్స్ కొయ్యి అని పాపం రాజశేఖర్ గారు. తదనంతరం ఎంతమంది ముఖ్యమంత్రి మాత్రం ప్రతి ముఖ్యమంత్రి మొఖం అంబులెన్స్ మీద ఉంటుంది, చూసుకోండి. ఓకే, అవంటే ఓకే. పథకానికి ఈయన బొమ్మ పెట్టుకోకుండా ఎవరు? ఈయన దేవుడి గుళ్ళో ప్రసాదం ఇచ్చిన కూడా ప్రసాదం మీద కూడా ఈయన బొమ్మ వేసుకొని ఇచ్చేవాళ్ళు కదా. ప్రసాదం కవర్ మీద కూడా ఈయన బొమ్మ వేసేవాళ్ళు కదా. ఏ ప్రసాదం? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? గతంలో విజయవాడ దానికి సంబంధించి ప్రసాదం ఇచ్చిన కూడా దాని మీద కవర్ మీద కూడా ఆయన బొమ్మ వేసేవాళ్ళు. క్రిస్మస్ గిఫ్ట్. అప్పడాలు వేసినా కూడా దీని మీద కూడా ఆయన అప్పడాల మీద కూడా ఆయన బొమ్మ వేసే ఉంది. ఇప్పుడు అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సార్ ఒకటి మాట చెప్పిన, ఎవరి అధికారంలో ఉన్నా ఇవన్నీ కామన్ కదా. కానీ వీళ్ళైతే గులివిదిగిన సాయంతో వీళ్ళన్నీ మీకు అలా చెప్తున్నాను కదా. బాబా సినిమా చూడండి, రజనీకాంత్ గత అంటే అన్నీ మర్చిపోయావు. ఫ్రెష్ మీరు ఏటర్ చేస్తారంటే మావాడు పులిహోర రెడీగా ఉంటాడు, పౌడర్ రాసుకుని. నేను బాగా కలుపుతా సార్, మీరు ఏం టెన్షన్ పడకండి, మీరు కానీ అంటారు. మా పెట్రోల్ బంక్ కొడుకు అయితే ఇంక చెప్పక్కర్లే, కూచిపూడి భంగి మూట పెడతాడు, టింగి టిక్కు అని అదే భజన కంటిన్యూ అయిపోయింది. ఏమవుతాను? ఓకే, కొత్తోడు వస్తే బొమ్మ వేయకుండా మాంతాడు అన్నది ఏమైనా శాసనం అంటే చెప్పండి. అంతే కదా. ఈ మధ్య మీడియాలో కూడా డైరెక్ట్గా వార్నింగ్లు ఇస్తున్నారు సార్ లీడర్లకి. ఈ వార్నింగ్లు ఎలా చూడాలి సార్ అసలు? ఇది పోరా గూట్లే అని చెప్పడం రావాలి ఎవరికైనా. అది చెప్పడం రాక ఈ దరిద్రం అంటుంది. ఎవరనో వార్నింగ్ ఇవ్వడానికి వీడు కూడా వార్నింగ్ ఇచ్చేస్తే భయం పడిపోయి ప్రపంచం తెరపడిపోతుంది. పక్కన ఆడుకొని చెప్పడం. పార్కులు కట్టండి సార్, పక్కన పార్కులు కడితే వీళ్ళు ఆడుకుంటూ ఉంటారు. చంద్రబాబు నాయుడు తీసుకొస్తా అంటారు కదా, అన్ని పార్కులు కట్టించేస్తాను, మీరు ఎవరు బోర్ పార్కులు అంటారు సార్. ఏముంది, వీళ్ళకి కూడా పార్క్ కట్టించేస్తారు. ఏముంది, ఇస్తారు వీళ్ళకి ఏదైనా ఇస్తారు. కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కట్టించిస్తారు. సో నిన్న జరిగినటువంటి యువత పోరుకు సంబంధించి ఏం చెప్తారు సార్? విద్యార్థులు లక్షలాదిగా బయటకు వచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా. ఒకటి మాత్రం నేను చెప్పగలను సార్, ఒక పార్టీ అపోజిషన్ రోల్ ప్లే చేస్తున్న ఒక పార్టీ డెఫినెట్గా ప్రజాగళం అవుతుంది. 9 నెలల్లో 4 సార్లు బయటకు వచ్చి ఒక ఉద్యమం టైప్లో నడుస్తుంది అంటేనే ఈ ప్రభుత్వం వాట్ సార్ట్ ఆఫ్ మెజరబుల్ కండిషన్స్లో రన్ చేస్తుంది అన్నది ప్రజలకి తేటతలం అయిపోతుంది సార్. అంటే సంక్షేమం ఒకటే అనుకునే దానికి కన్నా ఇవాళ మీరు 2 విషయాలు చెప్తా చూడండి. 9 నెలలు అయింది కదా, అమరావతి రాజధానిని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గజెట్ తీసుకొచ్చారా? లేదు. చూడండి. అలాగే ఇవాళకి కూడా అయిన 9 నెలల్లో పటపడపడిన రైతులకి ప్లాట్లు ఇచ్చారా? లేదు. మరి ఇంక దేనికి ఏం పేకడానికి వచ్చారు? అంటే సిఆర్డిఏ చట్టం, అప్పులు చేసేస్తాం 67,000 కోట్లు, 1,00,000 కోట్లు, ఏది అమ్మేస్తారు, ఏది తెచ్చేస్తారు. అలా విజయవాడలో బకరగల్లో 4 పట్టుకొచ్చి 40 కోట్లకు కొన్నాం, 60 కోట్లకు కొన్నాం, ఒకదంపుడు ఓపెన్ చేశారు. కోతవేటి దూరంలో గుంటూరు ల్యాండ్ ట్రేడింగ్ ఇవన్నీ మొదలెడదామంటే ఆ రోజులు చిరిగిపోయి సీట్లు. ఇప్పుడు కొత్త పంద ఎకానమీ క్రియేట్ చేయడానికి ఆల్రెడీ మెకానిజమ్స్ ఏం చేస్తారనేది చెప్పండి ప్రజలకి. 1900 ఇంకో 50 సంవత్సరాల తర్వాత మేము అమరావతి ఇదవుతుంది, ఎవడరా చచ్చిందవడో బతికిందవడో ఎవరికి తెలుసు 50 సంవత్సరాల తర్వాత. అంతే కదా. ప్రజెంట్ వీఆర్ ఇన్ నీడ్ ఆఫ్ క్రైసిస్ మేనేజ్మెంట్ ఎత్తుకోండి. ప్రజెంట్ ఏం చేస్తారో చెప్పండి. సైట్లు ఇవ్వాలి, ఇవ్వండి. రైతులు పడ్డ కష్టానికి ఇన్నాళ్ళు ఆక్రమణ అనుభవించారు 10 ఏళ్ళు బట్టి. వాళ్ళకి ఫస్ట్ ల్యాండ్ సెటిల్ చేయండి, పక్కా రోడ్లు వేయండి. లేదంటే రోడ్లు కాకపోతే సీసీ రోడ్లేనే వేయండి. ఫస్ట్ వేసి ఒక యాక్టివిటీ క్రియేట్ అయ్యి వాళ్ళకి జస్టిఫికేషన్ కనబడితే అట్లీస్ట్ మీరు ఆ పని నేను చేసేది తృప్తి ఉంటుంది. సంవత్సరం అయిపోవచ్చింది, నాకైతే అమరావతి రాజధాని అఫీషియల్ డిక్లరేషన్ రాలేదు. నేను గర్వంగా చెప్పుకునే రాజధాని అమరావతి అన్నది నాకు గర్వపడి క్షణాలు ఇవ్వండి. అలా సార్వభౌమత్వం గురించి చూపిపోయి పవన్ కళ్యాణ్ ఏమాడుతున్నా ఎక్కడున్నారయ్యా చెప్పండి సార్. ఆ ల్యాండ్లో ఇవ్వండి రైతులకి. ఫస్ట్ వాళ్ళకి 1000 గజాలు 200 గజాలు ఇచ్చేయండి ఫస్ట్. ఇది మీకు ఈ విధంగా రోడ్ వేసాం, ఇది
మీరు కళ్ళకంటుండ్రు అలాడో తెచ్చి ఇండస్ట్రీ పెడతాడు, వీళ్ళు తీసుకొచ్చి హాస్పిటల్ పెడతాడు, వీళ్ళు తీసుకొచ్చి హోటల్ కడతాడని. అది మాకే ఎవడ మీరు నెగోషియేట్ చేసుకొని చావాలి తర్వాత. ప్రజెంట్ హ్యాండ్ ఇన్ అ బర్డ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఫస్ట్ శాశ్వతంగా వాళ్ళకి ఏం చేసుకుంటారో వాళ్ళకి అవకాశం కల్పించండి. ఏది రిలాక్సేషన్కి, అమ్ముకోవడానికో లేకపోతే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికో ఉండడానికో ఏం చేయడానికో. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివిటీ నీడ్స్ టు బి క్రియేటెడ్ ఫర్ 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకి ఫస్ట్ సమన్యాయం. రెండోది చేతనైతే గజెట్ తీసుకోండి కేంద్ర ప్రభుత్వం నుంచి. ఆర్ బీజేపీ కూడా మీరు ఎర్రబోగులు కాబట్టి అని నమ్ముతారు. నేనైతే చచ్చిన నమ్మనాలని సార్. వాళ్ళు మనకు చేసిన మోసం ఎవరికి చేసి ఉంటారు ప్రపంచంలో. అయినా సరే మీరు గొర్రె కషాయం నమ్మినట్టు నమ్ముకున్నారు. మీ బాధలు అవి, మాకు సంబంధం లేదు. అది మాకు కావాల్సిన శాశ్వత ప్రయోజనాలు, రైతు పరిరక్షణ అండ్ ఇన్ దిస్. ఈ రెండింటికి ఫస్ట్ సొల్యూషన్ ఇచ్చి మాట్లాడండి. ఊరికే 6,000 కోట్లు దీనికి, 6,000 కోట్లు పోలవరాలకి. ఈ ఊర్లో మీరంతా నాకు అర్థం కదా, ఎందుకు ఇచ్చుకుంటారు రిలొకేషన్స్? ఆడేమో 15,000 కోట్లు ఇస్తానని చెప్పి వరల్డ్ బ్యాంక్ కూడా ముక్కుతూ మూలుగుతూ 350 కోట్లు 350 కోట్లు అంటే మాకు అలా 350 కోట్ల పాత గ్యాప్కి వస్తుంది. వెనకబడిన జిల్లాలకి 7 జిల్లాలు 13 జిల్లాలు 7 అంటే 50 చెప్పుని ఇచ్చి వెనక్కి ఎత్తుకెళ్ళిపోయారు. అవి గ్యాప్కి వస్తున్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారు తినటువంటి మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మేరబడియా.